హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఆయన బర్త్డే అనమాట. ఈ రోజు వచ్చేసరికి వీడియో వచ్చేసరికి నెక్స్ట్ డే అవుతుంది. బర్త్డే నెక్స్ట్ డే ఈ రోజు అంటే 24th అండి జూలై. వీడియో వచ్చేది 25th మార్నింగ్ 12 o'clock వస్తుంది అనమాట. అప్పుడప్పుడు మా వీడియో 1 కూడా వస్తుంది. టాలెంటెడ్ అయిపోయింది అనమాట. అంత 40 నిమిషాలు 50 నిమిషాలు వీడియో ఉన్నప్పుడు ఆ మాత్రం పడుతుంది టైం పట్టదా. ఈరోజు చందన్నకి వంట చెప్పాను. నేను ఓన్లీ చికెన్ ఫ్రై, పకోడీ, ఎయిర్ ఫ్రై ఏదో ఒకటి చేయబోతున్నాను. చందన్న వెజ్, టమాటో, దోసకాయ. చికెన్ చేయమని నన్ను పిలిచారు. అయితే దోసకాయ, టమాటా, ఇంకా ఇవి చిన్న వంకాయలు, ముల్లంకాయలు వద్దండి. నెక్స్ట్ టమాటా వేసి దోసకాయ చేస్తుండు, చికెన్ చేస్తుండు. వీళ్ళకి వెజ్ వంటలు నచ్చట్లేదంట. వెజ్ నాన్ వెజ్ నేను చేసేవి నచ్చట్లేదంట. వాళ్ళు ఎవరింటికి చేసుకుంటారు. వీళ్ళు వాళ్ళు చేసే నచ్చట్లేదని కాదు, దానికి రెస్ట్ ఉండాలని మాకు. ఎవరో అదే అండి, ఏంటత్తా నువ్వు నీ బర్త్డే రోజు కూడా ఎప్పటి నుంచి నిలబడ్డావు, పొద్దున్న నుంచి నిలబడ్డావు, ఏసీ వాళ్ళు వస్తారు. అది కాదు, నిన్నే బుక్ చేసుకున్నాం కాదు, నచ్చట్లేదనే చేసుకుంటారు. అబద్ధం చెప్తున్నారు. ఇద్దరికి ఒకసారి వస్తుంది అండి. దోసకాయ టమాటోకి అయితే ఇంకా పైన ఉంది అక్కడ. దోసకాయ పొట్టు తీసేసి కట్ చేసాము. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో, కొన్ని వంకాయలు ఇందులో ఫ్రై చేస్తా. వెజ్ తినే వాళ్ళకి ఇవి, నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ వస్తుంది. నా లైఫ్లో ఎప్పుడు అనుకోలేదు నాన్ వెజ్ వెజ్ తింటానని. కర్రీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. రైస్ కడిగేసి పెట్టేశాను, ఇంకో కుక్కర్లో కడగాలి. ఆయిల్ ఎక్కడెక్కడ కింద 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 ఒకరు పైన కింద. నేను ఆయిల్ ఇస్తా. దోసకాయలు ఎక్కువ వేస్తే నూనె సవ్వకూడదు. ఆల్రెడీ నాకు బీరకాయలు ఎక్కువైంది నిన్న. తిడతారు మీరు ఎందుకు అంత నూనె తిడతారండి. కాకపోతే ఏంటో నూనె లేకపోతే కూర మగ్గినట్టు అంటుకున్నట్టు కిందనే పెట్టేసి కవర్ మీద క్లాత్ ఆయిల్ వేసాము. ఇప్పుడు దోసకాయ టమాటా అయిపోతే రైస్ పెట్టేస్తే 2 అయిపోయినట్టు రెసిపీస్. రైస్ తో పాటు ఒకటి చేస్తే 2 అయిపోయినట్టే రెసిపీస్. ఇది భలే ఉంది బాగుంటుంది. అది లైఫ్ లాంగ్. అదే వుడ్ తీసుకొస్తే మొత్తం నల్లగా అయిపోయి వాటర్ పీల్చుకొని పొట్టంతా లేస్తుందని తీసుకున్నాను. ఇది చాలాసార్లు చాలా మంది తీసుకున్నారు ఈ షాపింగ్ బోర్డు. స్క్రీన్ పైన ట్యాగ్ చేస్తాను చూడండి ఈ ప్రోడక్ట్ని. షార్ట్ వీడియోలో కూడా ఆల్రెడీ 2-3 సార్లు చూపించాను. వీడియోలో చాలా మంది తీసుకొని కామెంట్ చేశారు. ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై అయిపోయింది. పసుపు వేసాను, అల్లం పేస్టా, దోసకాయ ముక్కల. ఈ సౌండ్కి మీకు సరిగ్గా వినపడకపోవచ్చు. అలవాట్లేదు. వాయిస్ ఓవరే మూతి ఇక్కడే ఉంటుంది. మామూలుగా మైక్ తీసి వాడి అంత అవసరం ఉండదు. దోసకాయ టమాటాలో ఫస్ట్ దోసకాయ లేకుండా టమాటా వేసారు. పేరు మాత్రం దోసకాయ టమాటా. కిలో టమాటా తెచ్చిన ఈరోజు ఓపెన్ చేసినాడు. మీ ఇంట్లో టమాటా తక్కువ, మా ఇంట్లో టమాటానే ఎక్కువ. చూసావు ఫ్రిడ్జ్ దాని నిండా అట్లనే ఉన్నాయి. కిలోన్నర తీసుకొస్తే ఒక్క టమాటా ఈ రోజు 3 వాడా. ఏంటి నా బండలు, వంకాయలు, దోసకాయలు, ఏంటి వంటలు. వెజిటేరియన్ అయిపోయాం మేము. చందన్నే కూడా తినట్లేదు నాన్ వెజ్. 41 days. అంటే దేవుడి కోసం కాదు కానీ తన మీద తనకి కంట్రోల్ రావడానికి తన మైండ్. ఓ చెప్పమన్నాడా? అసలు మన మీద మనకు కంట్రోల్ ఉండడానికి, మనం ఏదైనా అనుకుంటే చేయగలుగుతామా లేదా అనేది. చికెన్ లో పులుసు తింటాడు, కోడిలోంచి వచ్చిన గుడ్డు తింటాడు, అట్లా దానికోసమని. కానీ నాన్ వెజ్ తిండు. మొగ్గు కాదు, జస్ట్ కంట్రోల్ చేస్తున్నా అంతే. నేను తిన చికెన్ వచ్చింది, నేనే వండాలి. అంటే ఇండియా. నేనైతే వంకాయ అనుకుంటున్నాను. వీళ్ళతో సనకు సంబంధమే లేదు. నాకు వంకాయ కూర ఒక్కటి ఉంటే బతికేస్తాను నేను.
బతుకుపో. పొద్దున వంకాయ, నైట్ వంకాయ. అందుకే వద్దురా వండు అవును వద్దన్నావు కానీ ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్, ఆ కర్రీ, వంకాయలు తెలీదు అంతే. దాని వాల్యూ తెలియదు, దాని టేస్ట్ తెలియదు. ఇక్కడ పక్కన ఉన్న సుంత వాళ్ళు ఇంతవరకు రాలే. పక్కనే ఎప్పుడైనా పోవచ్చు. నేను వచ్చిన కదా వచ్చి అన్ని వంట చేసి మా ఆవిడకి ఫోన్ చేస్తే రెడీ అయ్యి తినేసి బ్లెస్ చేసి వెళ్ళిపోయింది. పచ్చిమిర్చి పెట్టినావు మొత్తం బాక్స్ ఇచ్చాగా నీకు, మళ్ళీ తీసుకున్నావు. ఇక్కడే పెట్టి అసలు నేను తీసుకోలేదు. సరే నేనే అక్కడ చివరి పెట్టాలి. దానిపైన ఇంకో బాక్స్ పెట్టాను అంతేనా? చికెన్ కడగాలి. కట్ చేసాక తాలింపు చేసేసాక. నాన్ వెజ్ తిన నువ్వు చికెన్ కడగడం ఏంటి? నాన్ వెజ్ తిన నేను చికెన్ చేయడం ఏంటి? అట్లే మా ఆయన చేసుకుంటానండి నెక్స్ట్ వీక్ నుండి. ఓన్లీ వీక్ తింటారంట, చేసుకుంటారంట. ఈ వంకతో నేను నా రోజు తిన్నప్పుడు 2 గుడ్లు తింటాను. అక్కడ లెవెల్లో చెప్తాను నాకు ఇంకేంది. ప్రోటీన్ ఉండాలిగా. పప్పు తినట్లేదు వాళ్ళు, గ్యాస్ అని. నాకు పప్పు ఏందో కొద్దిగా తినగానే టైట్ అవుతుంది. పెసరపప్పు తినాలంట, కందిపప్పు తినద్దంట. అవునట్టుంది. అందుకే నేను తినట్లేదు. పెసరపప్పు తెచ్చాక నేను ఈ మధ్య తింటున్నా ఒక పూట పప్పు. అందుకే మేము అందరం మానేసినాం. పప్పు, రాజ్మా, శనగలు అలా ఒక్క కూరైనా అయిపోతే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అమ్మాయి ఒకటి అయిపోయిందండి. అయితేనే ఉంది ఏదో సైడ్. ఈ వంకాయలన్నీ కోసేస్తున్నా, ఉందా రేపటి టమాటా లంచ్ బాక్స్ తింటారు దీవెన వాళ్ళు. మా ఇంట్లో టమాటా తెచ్చి సోమవారం రోజు తెచ్చిన, మార్కెట్ ఉన్న రోజు. రేపు కాక ఎల్లుండికి మళ్ళీ సోమవారం. ఇప్పుడు ఓపెన్ చేశాను నేను. మళ్ళీ జైలు పోతే మళ్ళీ మండే వస్తూనే ఉంది. మననే వెళ్ళినట్టుంది. ఓకే మళ్ళీ మనం చూద్దాం. ఎగ్జామ్ ప్యాన్ బాగుంది కదా కటింగ్ అది. మా అమ్మ మెయిన్గా ఎందుకు చేసుకుంటుందంటే వంట భయం. కిచెన్లో ఎక్కడ ఏం పడేస్తారో, దాని మీద ఏం పడేస్తారో, అది ఎక్కడ పెడతారో, ఇది ఎక్కడ పెడతారో. ఎవరి వాటికి వాళ్ళకి కార్యాలు మీకు ఎట్లా భయం అంతే కదా చందని. ఎవరికైనా కెమెరా సామాన్లు మేకప్ ఇవ్వాలంటే నీకు కూడా భయం వేస్తుంది. ఇది వంకాయలు చికెన్ అడుగు పక్కన స్టవ్ మీద పెట్టేస్తే అయ్యే ఫ్రై అయితే లాస్ట్. అవును అటుపక్క వేసుకోవాలి, అది పెద్దది ఉంచి. స్లోగా చేస్తాను నేను, డబుల్ పని చేసుకోవడం ఇష్టం ఉండదు. నేను ఫాస్ట్ చేస్తాను. అదొక ఓసిడి డబుల్ పని అయినా ఫాస్ట్ పోదా రోగం ఒకసారి వస్తే ఇంకా రాకుండా నొప్పుకున్నాం. సంతోషం. మా కారం ఇది రెగ్యులర్గా నేను 1.5 వేస్తున్నాను. మీరు మరి పులుపు దోసకన్నీ యోగా కూడా తినాలి కదా, ఎంత వేస్తావు అంతే వేస్తా. నేనైతే 1.5 వేస్తున్నా. నీ ఇష్టం, కూరని బట్టి ఇయ్యి. తేజకారం అంటే కాదు అసలు నేను వాడట్లే. వాడతాను అని అదర కొడతాడు మళ్ళీ. అసలు మా అమ్మ కూడా వాడట్లేదు. మాకు పంపిరా నా అమ్మ వేరే ట్రై తీసుకొని పట్టిస్తుంది. ఇదిగోండి ఇంట్లోకి చికెన్. కేజీకి ఇంత వచ్చింది అంటే మాకు ఎక్కువ ఇస్తారు ఇక్కడ. కేజీ కాదు 2 కేజీలు ఇది. ఓకే అంత ఉంది. మరి రోజు తింటున్నారు చికెన్ టిక్కాలాగా అట్లా చేస్తున్నాయి ఎప్పుడైనా. అవును వీళ్ళు అది ఉంది కదా, నాకు అది గుర్తు అస్సలు పేరు గుర్తుండట్లేదు. ఆ మైక్రో ఓవెన్ తీసుకురాపోయినావా? మంచిగా చేసుకు బరువు ఉంటుంది కదా, బాగా బరువు ఉంటుందా?
అలా ఆ నుంచి తీసుకురాలేదు, నువ్వు ఈ నుంచి ఇటు తీసుకురాలేవా? వేయలేదు సార్ నేను. అయినా వద్దులే, మాకు ఎయిర్ ఫ్రైయర్ ఉంది, అగారో ఎయిర్ ఫ్రైయర్. సిమ్లో పెట్టండి. ఇంతకుముందు చేసినావా ఈ కిచెన్లో ఎప్పుడైనా? మటన్ చేసుకుంటాం రీసెంట్గా సమ్మర్ హాలిడేస్. ఎక్కువ వేసా. బాబు ఉప్పు ఎక్కువ వేసిన వేరు అదే తెచ్చుకుంటుంది. అవునా? చూసిన మంచి చేసి ఎవరు గుర్తుంటుంది. మసాలా కారం ఉందా ఉమా? చాలా కారం ఉంది. క్లాత్ పట్టుకోవచ్చు కదా, లేదంటే పట్కాదు ఉందాగో? పట్కాదు ఉంది, అవి దొరకవు. అగోదిలే ఆడనే ఉంది. పట్టా పక్కనే ఉంది, గ్లాస్ స్టవ్ దగ్గరే ఉంది. ఉప్పు కారం ఫస్ట్ వేసేసిన, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన. గుర్తుపెట్టుకోవడం కోసమా? మా ఆయనకి వీడియో ఇటు దిద్దురండి అని చెప్పడానికి అరుస్తున్నా. వస్తే బాగుంది. పవన్ ఈ ఫ్రిడ్జ్ ఒకటి అక్కడ పోతే బాగుంది. కొంచెం నిమ్మరసం, ఎక్కువ కొంచెం బాగుంది. ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ లెమన్. ఏంది మొత్తం అల్లం పేస్ట్ పోగొట్టినావా? మాకు వద్దా? ఇంతే వేసుకున్నా, వేయలే మొత్తం వేసేసి ఇక ఎందుకు అయిపోయిందా? ఒక వారం తప్పించి ఒక వారం వేసుకున్నా. కొంచెం ధనియాల పొడి, అలాగే పచ్చిమిర్చి. ఇవి పిల్లలు కూడా తినాలి కదా, ఇవి కారం ఉండే కాయలు. 2 రకాలు తీసుకున్నాం మార్కెట్లో. తెల్లవి, తెల్లవంటే నవ్వుతున్నారు అందరు. ఇవి తెల్లవేంటివి? ఇది కలర్ ఇక్కడ పెడితే అవును. నల్ల మిరపకాయలు తెల్ల మిరపకాయలు అంటే నేను. అదే మధు, నీ వాసన వస్తుంది చికెన్. వస్తుంది. లేదు లేదు, ఇది చాలా నీ వాసన వస్తుంది ఇక్కడ. మరి చెప్పు. అయితే నేను వండడం ప్రాబ్లం కాదు, చికెన్ ప్రాబ్లం. నన్ను అన్న 2 రోజులు విపరీతమైన నీ వాసన వస్తుంది. నెక్స్ట్ కొత్తిమీర కూడా వేస్తున్నా. నిమ్మరసం పిండాను. కొంచెం ఆయిల్. ఎయిర్ ఫ్రైలు ఏంటంటే డీప్ ఫ్రై చేయకుండా 1 స్పూన్ ఆయిల్తోనే మనం అన్నీ ఫ్రై చేసుకోవచ్చు. చికెన్, మటన్, అలాగే మీకు చూపించాను కదా పల్లీలు, నెక్స్ట్ ఇంకా పాప్కార్న్, పన్నీరు, ఇంకేంటి మరమరాలు, అటుకులు వితౌట్ ఆయిల్. చికెన్ కర్రీ అయిపోయేలోపు ఇది కాసేపు మ్యారినేట్ చేద్దాం. ఒక 1/2 అవర్ పడుతుంది. నెక్స్ట్ ఇంకొక కుక్కర్లో రైస్ పెట్టేసి ఇది నానుతుంది అనమాట. ఈలోపు అయిపోయినట్టే వంటలు. చెప్పవా వంట మాస్టర్? ఏముంది, ఉల్లిగడ్డ వేసాను, మగ్గుతున్నాయి, పచ్చిమిరకాయలు వేసాను, కొంచెం మగ్గాక పసుపు వేసాను. ఇది ఉప్పు పసుపు కారం, ఉప్పు పసుపు నిమ్మకాయ వేసి కొంచెం కడుక్కున్నాను. ఏం కొద్దిగా ఉంది ఏంటి? సరిపోతా, ఇదే ఉంది. అంతగానే చనిపోయింది. అమ్మలు ఉంటే అంతే.
గాలి వాళ్ళలోకి వస్తుంది తెలుసా వాష్ చేసేలోకి ఇంక తక్కువ వస్తుంది లేకపోతే గ్యాస్ మీద ఉంటుంది చికెన్ ఫ్రై ఉంది ఇంకా నేను తినాను మీరు గారికి వెనకమాల బ్యాక్ సైడ్ వేదా నేనత్తా హాయ్ చెప్పు ఏంటి అన్ని మూతలు పెట్టుంచారు తీయండి ఒకసారి చూస్తా This is wankai, this is doske hamara. Something. Chicken curry, I think so. నేను ఆల్రెడీ తినేసా ఇది చూడండి అనిలన్న ఫోటో ఉమతా ఫోటో మరాని ఫోటో రా బంగారం అనండ్ జస్సు డాడీ మంచివాడు